రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 15 రోజుల నుంచి వరి కోతకొచ్చింది. కోతకొచ్చిన పంటను కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరము మార్చి 25 వరకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. సంవత్సరానికి వచ్చేసరికి ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం అయిపోతున్నది. ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఎందుకంటే రైస్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సయోధ్య కుదరకుండా ఈ రోజు బ్యాంక్ గ్యారెంటీలు అవి సమర్పించకుండా రైస్ మిల్లర్లు ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి రైతులు అనుకోవడం జరుగుతున్నది. రైతులేమో ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర పూర్తిగా ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోస్తున్నారు, మళ్ళీ కుప్పలేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు ఆకాశం దిక్కు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎంత ఈ పంట నష్టం జరుగుతుందో, ఎందుకంటే చేతికొచ్చిన పంట నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రైతు భరోసా ఇవ్వకుండా ఈ రోజు అప్పులతోనే మేము పంట పండించుకోవడం జరిగింది. కానీ ధాన్యాలు కొనుగోలు చేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేయడం జరుగుతున్నది. రైతులకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాలలో ప్రారంభించాలా. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే పూర్తిగా ధాన్యం ఇప్పటికే కోతలన్నీ అయిపోయినాయి. ధాన్యం పూర్తిగా కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చింది. అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి అదే అధ్వానంగా ఉన్నది. ఇమీడియట్ గా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ధర 2389 రూపాయలు ప్రకటించి రైతులకు ఇస్తే ఈ రోజు రైతులు దాన్ని 2000 రూపాయలకు 2100 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ రైతుల మీద దయ ఉంచి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.